ఈ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. రైట్ సార్. ఇక ఫ్రాన్స్లో సంచలన కేసు జెసిల్ ఫెలికో ఇష్యూ సార్. అసలు ఈ వార్త మీరు చెప్పిన తర్వాత నేను స్టడీ చేస్తుంటే చదవడానికే చాలా ఇబ్బందికరంగా ఉన్న కేసు ఇది, ఇష్యూ ఇది. ఈ కేసు గురించి ఏం చెప్తారు? అసలు ఈ కేసు నిజమే మీరు అన్నది. ఇప్పుడు నేను రాత్రి చూశాక నాకు నిద్ర పట్టలేదు, వాస్తవంగా నిద్ర కూడా పోలేకపోయాను. అంత భయంకరమైన వార్త ఇది. సాధారణంగా రేపులు, అత్యాచారాల వార్తల గురించి నేను మాట్లాడాను, కానీ ఇది మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలంటే జెసికా ఫెలికోనే మాట్లాడింది, జెసిల్ ఫెలికో ఆమె మాట్లాడింది కనుక మనం మాట్లాడకపోతే తప్పవుతుంది. ఎందుకంటే సమాజానికి ఒక సందేశాన్ని, సంకేతాన్ని పంపించాల్సిన అవసరం ఉంది కనుక ఈ విచారణ నేను బహిరంగంగానే జరుపుకుంటున్నాను అని జెసిల్ ఫెలికో పిలిపించింది. అందువల్ల ఆమె బహిరంగంగా మాట్లాడింది, సమాజానికి కొన్ని విషయాలు తెలియాలి కనుక అని. అలాంటప్పుడు మనం మాట్లాడకపోతే, ఆమె చూపిన ధైర్యం మనం చూపలేకపోతే, ఆమె ఏ సందేశంతోనైతే తన భయంకరమైన అత్యాచార కేసు బహిరంగ విచారణ కోరుకుందో, సాధారణంగా అత్యాచార కేసుల్లో మనిషిని ఐడెంటిఫై కూడా చేయకూడదని రూలు. ఇప్పుడు మనము ఢిల్లీ పారామెడికల్ అమ్మాయి రేప్ కేసులో నిర్భయ అని మాట్లాడాము. ఇక్కడ హైదరాబాద్లో జరిగిన కేసులో మనము దిశ అని మాట్లాడాము. ఎందుకంటే ఎక్కడైనా అభయ అని, ఇప్పుడు బెంగాల్ రేప్ కేసులో అభయ అని మాట్లాడుతున్నారు. సాధారణంగా ఎవరో కూడా ఐడెంటిఫై చేయరు నిర్భయ, దిశ, అభయ అని. కానీ జెసికా ఫెలికో తన భయంకరమైన రేప్ కేసును ఆమె విచారణకు హాజరు కావడమే కాకుండా ఈ విచారణను బహిరంగంగా జరపండి కోర్టు కోరి బహిరంగంగా కూడా జరుపుతుంది. జరపడమే కాకుండా ఆమె విలేకరుల ముందుకొచ్చి, మీడియా ముందుకొచ్చి తన కేసు చెప్పింది. ఎందుకు చెప్పింది అంటే సమాజానికి ఇది అవసరం అని చెప్పింది కనుక నాలాంటి వాళ్ళకు కూడా అత్యంత హృదయ విదారకమైన అంశంపై కూడా మాట్లాడాల్సి వచ్చింది. దురదృష్టవశాత్తు మన తెలుగు మీడియా ఆ సెన్సిటివిటీ కోల్పోయిందా అని బాధేస్తుంది. నాకు తెలిసినంత వరకు ఇంకా నేను అన్ని పత్రికలు క్షుణ్ణంగా చదవలేదు, కానీ నేను చూశాను సార్. ఏ చిన్న వార్త కూడా, ఏ మూలం కూడా ఒక వార్త వేయలేదు సార్. అంటే మనం ఎలా స్పందన ఉంది అని ప్రపంచాన్ని కుదిపేస్తున్న వార్త ఇది. అంతర్జాతీయ మీరు జెసికా ఫెలికో అని కొట్టండి, ఫ్రాన్స్ ఉమెన్ అని కొట్టండి గూగుల్లో. ఇది ఏంటంటే జరిగిన సంఘటన మొదలు చెప్తాను, ఆమె చెప్పదలుచుకున్న సందేశం ఏంటి అని తర్వాత చెప్తాను. ఎందుకంటే జరిగిన సంఘటన కూడా జనానికి తెలియాలి. ఆమెకి ఇప్పుడు జెసిల్ ఫెలికోకు 71 ఏళ్ళు. ఆమె భర్త డొమినిక్ ఫెలికోకు కూడా 71 ఏళ్ళు, 71 ఇయర్స్. ఆమెకు 3 పిల్లలు, కొడుకులు, కోడళ్ళు, గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఉన్నారు. ఆమె ఇప్పుడు నాయనమ్మ. ఆమె 57 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు, అంటే 2011 ఆ ప్రాంతంలో ఆమె పైన భర్తనే సామూహిక అత్యాచారం చేయించాడు. అది కూడా ఒక్కరోజు 2 రోజులు కాదు, 10 ఏళ్ల పాటు. అది కూడా ఆమెకు తెలియకుండా, ఆమెకు స్లీపింగ్ పిల్స్ ఇచ్చి, డ్రగ్స్ ఇచ్చి, ఆమె అసలు ఆమె ధ్యాసలో లేని పరిస్థితి, సోయిలో లేని పరిస్థితికి ఆమెను మార్చి, ఆమెను ఒక జీవోత్సవంగా మార్చి, ఆమె తాను అత్యాచారం చేయడము అనేది కాదు, ఆయన ఒక ఆన్లైన్లో ఘోరంగా చూడండి, ఆన్లైన్లో తన భార్యను అత్యాచారం చేసేందుకు వాడు ఇన్వైట్ చేశాడు మనుషుల్ని. 26 ఏళ్ళ నుంచి 26 నుంచి 71 ఇయర్స్ మధ్య వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ పైన ఇప్పటికీ ఐడెంటిఫై చేసిన వాళ్ళు కేసు అయిందే 51 మంది, భర్తతో సహా 51 మందికి జైలు శిక్ష పడ్డది. భర్తకి 20 ఏళ్ళ జైలు శిక్ష పడ్డది. 71 మంది, 92 మంది అత్యాచారం జరిపారు. ఇలాంటి అనేక రకాలైన ఆరోపణలు వచ్చాయి. 51 మంది, భర్తతో సహా 51 మందికి అయితే శిక్షలు కూడా పడ్డాయి. అది 10 ఏళ్ల పాటు నడిపి దాన్ని రికార్డు చేసి అబ్యూజ్ అని ఆ ఫోల్డర్ పేరు పెట్టాడు. ఎంత దుర్మార్గుడు చూడండి. దాని ఒక డ్రైవ్లో దాన్ని భద్రపరిచి అబ్యూజ్ అని పేరు పెట్టి మొత్తం వీడియో సీక్వెన్స్, అంటే వాడు ఆహ్వానించిన వ్యక్తి, ఆన్లైన్లో వాడు ఇన్వైట్ చేసిన వ్యక్తి ఇంట్లోకి వచ్చి బెడ్రూమ్లోకి వెళ్ళి తన భార్యను అత్యాచారం చేస్తున్నది మొత్తం రికార్డ్ చేశాడు. ఆమె నిన్న వీడియోతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ వీడియో ఆమెను కూడా చూపెట్టారు పోలీసులు. ఆమె అనుమతి మేరకు
ఒక 26 ఏళ్ళ వాడు వస్తుంటే నా గుండె కదిలిపోయింది, చలించిపోయింది. నేను వాడికి కూడా గ్రాండ్ మదర్ని కదా అన్నది ఆమె. నేను వాడికి కూడా అమ్మమ్మను నాయనమ్మను కదా అన్నది. సో ఇలా ఇందులో ఈ అత్యాచారంలో పాల్గొన్న వాళ్ళలో వీళ్ళందరూ స్ట్రేంజర్స్, ఎవరికి సంబంధం లేని వాడే ఆన్లైన్లో ఇన్వైట్ చేశాడు. ఇందులో ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, ఒక ట్రక్ డ్రైవర్ ఉన్నాడు, ఒక సోల్జర్ కూడా ఉన్నాడు, సైనికుడు కూడా. ఇలా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఇది ఫ్రాన్స్లో ఒక చిన్న గ్రామం, 6,000 మంది జనాభా కలిగిన గ్రామంలో 2011 నుంచి 2020 వరకు జరిగింది. ఆమెకు తెలియకుండా ఆమె డ్రగ్స్ ఇచ్చి, ఆమెను సోయలేని పరిస్థితి, ఆమెకు ధ్యాస లేని పరిస్థితి తీసుకొచ్చి ఇదంతా జరిపాడు. ఇది ఆమెకు తెలియదు పాపం. ఆమెను లాయర్లు వాడి డొమినిక్ ఫెలికో తరఫు లాయర్లు, నీకు తెలిసే జరిగిందా, నీకు తెలియకుండా ఎలా జరుగుతుంది, ఇలా కూడా ఆమెను ప్రశ్నించారు పాపం. ఆమె ధైర్యంగా ఆన్సర్ కూడా చెప్పింది వాటికి. 2020లో ఈ దుర్మార్గుడు డొమినిక్ ఫెలికో అనే దుర్మార్గుడు ఒక సూపర్ మార్కెట్లో అమ్మాయిల స్కర్ట్స్ను వాడు వీడియోలు తీయడంలో తీసే పని చేశాడు. అంటే వాడు ఇక్కడ భార్య పైన ఇలా చేస్తూనే వాడి గుణం చూడండి, వాడు విపరీతంగా పోర్నోగ్రఫీకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాడు. సో అది తీస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. అంటే అక్కడ తీగలాగితే డొంకంతా కదిలింది. సో ఆడ మొత్తం బయటకు వచ్చింది. వాడిని విచారణ జరపంగా వాడు 10 ఏళ్ల పాటు ఈ భార్య పైన ఇంతటి దుర్మార్గానికి పాల్పడుతున్న బయటపడ్డది. 2020 వరకు ఆమెకు కూడా తెలియదు ఈ 10 ఏళ్ల పాటు తన పైన సామూహిక అత్యాచారాన్ని తన భర్తే జరిపిస్తున్నాడు అని. అంత తెలియకుండా ఆమె పైన అత్యాచారం చెప్పాడు. ఆమె రకరకాల అనారోగ్యాలకు కూడా గురైంది. హెయిర్ పోవడము, వెయిట్ లాస్ కావడము, చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. అప్పుడు ఆమె అనుమతితో ఆమెకు వీడియోలు కూడా చూపెట్టారు. చూడండి ఆమె ధైర్యం. ఒక రేప్ సర్వైవర్ ఎంత ధైర్యంగా వేయించి, నాకు నిజంగా మనము పిడికిలు బిగించి ఆమెకు సాలిడారిటీ చెప్పాలి, చేతులు జోడించడం కూడా కాదు. ఆమె ధైర్య సాహసాలకు మెచ్చుకోవచ్చు. అప్పుడు 2020లో వాడిపైన కేసు పెడితే నిన్న ఈ ఇయర్ సెప్టెంబర్లో ఫైనల్ విచారణ మొదలైంది. ఫైనల్ విచారణ మొదలైనప్పుడు ఆమె కోర్టును కోరింది. సాధారణంగా ఈ రేప్ కేసెస్లో విచారణ బహిరంగంగా జరపరు, ఎందుకంటే సెన్సిటివిటీస్ ఉంటాయి. బాధితుల కుటుంబం ఆమె ధైర్యంగా ఈ కేసు బహిరంగ విచారణ జరగాలి అని కోరుకుంది. తన 3 సంతానంతో పాటు కోర్టుకు వచ్చింది ఆమె. చూడండి, ఫైనల్గా జడ్జిమెంట్ చెప్పే సమయంలో పిల్లలు వెళ్ళిపోయారు. ఆమె ఉంది కోర్టు ముందు ఉండి తర్వాత వచ్చి మీడియాతో కూడా మాట్లాడింది. మీడియాను కవర్ చేయమని కోరింది. మొత్తం తానే స్వయాన తన ఫేస్ చూపెట్టద్దు అని జనరల్గా ఉంటుంది. ఆమె ఉన్నది. ఆమె ఎందుకు ఇదంతా చేసిందంటే ఆమె చెప్పిన మాటలు చూస్తే ఆమె ఎంత గొప్ప ధైర్య శాస్త్రాలు అర్థమవుతుంది. ఆమె ఏమన్నది, కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి. ఒకటి అర్థం కావాలన్నది ఏమి అంటే, రేప్ సర్వైవర్ కాదు సిగ్గుపడాల్సింది. అంటే బాధితురాలు కాదు సిగ్గుపడాల్సింది, నిందితులు సిగ్గుపడాలి. ఇవాళ బాధితురాలు ఎందుకు దాక్కోవాలి సమాజం నుంచి? సమాజంలో కూడా యాటిట్యూడ్ మారాలి. మనం బాధితురాలని చూడడం కాదు, ఆ నిందితుడిని చూడాలి. ఏం బాధితురాల పట్ల మనం దయా కరుణ కూడా అవసరం లేదు. ఆమెగా బతకనియండి. సమాజానికి ఆమె ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, ఒక రేప్ సర్వైవర్ను మీరు సింపతి సానుభూతి కూడా కాదు, లెటర్ వర్క్ లివ్ విత్ డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ధైర్యంగా సాహసంగా ఆమె సమాజంలో ఉండాలి. ఆమె దాక్కోవాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. సమాజం ముందుకు రావటానికి సిగ్గుపడాల్సింది ఈ అకృత్యం జరిపిన విధవలు, నిందితులు సిగ్గుపడాలి అన్నది. ఈ మెసేజ్ సమాజానికి పోవటానికి నేను ఎవరో ఐడెంటిఫై అవుతున్నాను, ఈ సామూహిక అత్యాచార బాధితురాలుగా నేను ఐడెంటిఫై అవుతున్నాను. ప్రపంచవ్యాపితంగా ఉన్న రేప్ సర్వైవర్కి ఇది ఒక సంకేతం కావాలి, సమాజానికి ఒక సందేశం కావాలి. మనం భయపడాల్సిన అవసరం లేదు, మనం ధైర్యంగా ఉందా, నిందితులు భయపడాలి, సిగ్గుపడాలి అని ఆమె ఇచ్చిన మొదటి సందేశం. రెండో సందేశం ఏంటి అంటే, ఎప్పుడు మనకు తెలియని వారు మాత్రమే మనం ఒక తప్పు ఏదో పొరపాటు చేస్తేనే అత్యాచారానికి గురవుతారని ఒక రాంగ్ నోషన్ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర కూడా అత్యాచారం జరగడంతోనే కొంతమంది రాజకీయ నాయకులు కూడా వ్యాఖ్యానిస్తుంటారు. ఒక్కతే ఎందుకు వేయింది, రాత్రి 9 గంటలకు ఎందుకు వేయింది, 10 గంటలకు ఎందుకు వేయింది, డ్రెస్ ఎందుకు అలా కవ్వింపు డ్రెస్ వేసుకున్నది,
ఇలాంటి పనికి మాలిన సమర్థనన్నీ చేస్తుంటాడు. మరి ఇప్పుడు ఆ తల్లి ఏం కమించింది ఈ దుర్మార్గుల్ని? 51 మందిని. ఆ తల్లి చేసిన తప్పేంటి? ఆమె ఇంట్లో, ఆమె సొంత బెడ్రూమ్లో ఆమె భర్తే ఆమె పైన అత్యాచారం చేయించాడే, సామూహిక అత్యాచారం. ఇప్పుడు ఆమె తప్పేమైనా ఉందా? మనం నీతో చెప్తాం, అవుటర్ రింగ్ రోడ్ మీద రాత్రి 9 తర్వాత ఒక్కతే ఉండడం ఎందుకు? మరి ఒక్కతే ఉంటేనే జరిగిందా, లేకపోతే జరగలేదా? అసలు 57 ఏళ్ళ ఆమె వయస్సు, గ్రాండ్ మదర్ వయస్సు, ఆమె సయాన గ్రాండ్ మదర్. ఆ సమయంలో ఆమె 22 ఏళ్ళ అందమైన కవ్వించేటువంటి బట్టలు వేసుకున్నదా? మన సమాజంలో ఈ స్టీరియో టైప్స్ అన్నిటినీ బ్రేక్ చేయాలి అని ఆమె సందేశం. అందువల్ల మనం ఈ మహిళకు భద్రతకు ప్రమాదము నీ ఇంట్లో, నీ తెలిసిన వారితో, నీ కుటుంబ సభ్యులతో కూడా ఉండవచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఈ సందేశం నేను పంపించదలుచుకున్న సమాజాన్ని అని జెసిల్ ఫెలికో మాట్లాడింది. ఆమె వీరగాథ నిజంగా చెప్పాలంటే, ఆమె పోరాట స్ఫూర్తి. ఆమె ప్రపంచానికి ఒక సందేశం పంపింది. సమాజం నీ దరిద్రపు ఆలోచనలతో ఇవాళ ఈ బాధితుల్ని హింసించకండి. సమాజంలో ఉన్నటువంటి ఒక అనాగరికమైన మానసిక భావదారిద్ర్యం వల్ల ఈ రకంగా అవుతున్నది. చూడండి మీరు, ఎంత భావదారిద్ర్యం శంకర్. అరే బట్టలు కవింపుగా వేసుకున్నారు, శిశువు పైన అత్యాచారం జరుగుతుంది. 6 నెలల శిశువు పైన, 80 ఏళ్ళ ముసలామ పైన జరుగుతుంది. కవింపు ఎక్కడిది? ఇది భయంకరమైన ప్రవృత్తి కదా. ఈ మానసిక భయంకర ప్రవృత్తి పైన దాడి ఎలా చేయాలో ఆలోచించాలి తప్ప జస్టిఫికేషను ఆమె ఒక్కతైపోయింది, అన్నం తీసుకొని పోతే బాగుండు, తండ్రిని తీసుకొని పోతే బాగుండు, ఆమె యొక్క రాత్రిపూట 11 గంటలకు ఎక్కడ పోయింది? అయ్యా బెంగాల్లో జరిగింది ఏంటి? డాక్టరు ఆమె సొంత హాస్పిటల్లో, ఆమె నైట్ డ్యూటీ రోజు చేసే హాస్పిటల్లో ఆమె తన సెమినార్ హాల్లో ఉంటే ఆమె పైన అత్యాచారం జరిగింది. ఎక్కడ ప్రొటెక్షన్, ఎక్కడ రక్షణ? అందువల్ల జెసిల్ ఫెలికో ఒక సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చింది. ఇది నేను మళ్ళీ చెప్పేది, మనం మాట్లాడటానికి హెసిటేట్ చేస్తాం, మాట్లాడటానికి హెసిటేట్ చేయకూడదు అని చెప్పింది. అందుకే మాట్లాడాల్సి వస్తుంది. మనం మాట్లాడటానికి హెసిటేట్ చేయకండి, బిగ్గరగా మాట్లాడండి, ఈ దుర్మార్గం అందరికీ తెలియాలి అని జెసిల్ ఫెలికో చెప్పింది కనుక మాట్లాడాల్సి వచ్చింది. లేకుంటే ఇలాంటి వార్తలపైన మాట్లాడాలన్నా కూడా ఎక్కడో ఒక చోట ఉదయం కదిలిపోతుంది, చలించిపోతుంది, బాధ కలుగుతుంది, నిద్ర రాదు ఈ వార్త ఇస్తే. ఆ స్పందన నిజంగా తెలుగు పత్రికలలో లేకపోవడం బాధ కలిగిస్తుంది. ఎందుకంటే ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటి మీరు చూడండి, గూగుల్లో ఒక్కసారి BBC, CNN, మీరు వరల్డ్ మీడియా మొత్తం కవర్ చేసింది. కానీ వెరీ అన్ఫార్చునేట్ మనం స్పందించకపోవడం. సో అందువల్ల ఇది కేవలం జెసిల్ ఫెలికో కథ కాదు, ఫ్రాన్స్లో ఒక గ్రామంలో జరిగిన సంఘటన కాదు, ఇది ఒక 6,000 మంది మాత్రమే ఉన్న ఒక విలేజ్లో జరిగింది కాదు, ఒక డొమినిక్ ఫెలికో అనే దుర్మార్గుడే చేసింది కాదు. ఇది ప్రపంచవ్యాపితంగా అనేక చోట్ల అంతటా జరుగుతున్న దుర్మార్గం కదా. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద స్టోరీ ఆఫ్ జెసిల్ ఫెలికో, ఇట్ ఈస్ ద స్టోరీ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. భాషలు, సంస్కృతులు, సరిహద్దులు, ప్రాంతాలకు అతీతంగా మహిళలపై జరుగుతున్న దుర్మార్గం, ఉన్మాదం, దీన్ని ఎదిరించడానికే జెసిల్ ఫెలికో స్టోరీ మనం చెప్పాల్సి వచ్చింది. రైట్ సార్. ఇక